సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రకాష్ నగర్, సుందరీ నగర్, ఎల్బిఎస్ నగర్, పైపుల్ రోడ్డు, ఇలా చాలా మంది అక్కడ 50 వరకు శవాలు ఉన్నాయండి. ఆ శవాలు ఉండడం కాదండి, అసలు నీళ్లు రావట్లేదు జనాలకి. నీళ్లు వచ్చినా బతికేలా ఉన్నాము. కానీ ఏంటంటే ఆ శవాల వాసన, చిన్న పిల్లలు, ఇలాంటి చిన్న పిల్లలు పడవ అడిగితే పడవ 10,000, 40,000 ఎక్కడి నుంచి తెస్తారండి? తెచ్చి ఏం చేస్తారండి? అసలు పోలీసులు ఉన్నారు, 40 పడవలు దింపారని అన్నారు. ఒక పడవ రాలేదండి. వాటర్ రాలా, ఫుడ్ రాలా, ఏమీ రాలా. మేము ఎట్టకేళ్ళకి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తే ఎవరో ఒక ఆయన పడవెక్కించుకొని వచ్చామండి బయటికి. ఎంత కష్టంగా ఉంటుందండి అసలు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నామండి మేము. ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా అటు వెళ్ళి ఫుడ్ పంపించి పైనుంచి శవాలు తేలుకుంటూ వస్తున్నాయి. అసలు ఏంటి గవర్నమెంట్, నాకేం అర్థం కాదు. అసలు అలా ఉంటుందండి. అసలు నీళ్లు కొట్టుకుపోయి వచ్చేసి, ఇల్లు తేలిపోయి, ఇంట్లో సామాన్లు వచ్చేసి, ఒక్కొక్కడికి ఫుడ్ లేదు. ఒక్కరోజు అయితే పర్లేదు, 4 రోజులు ఫుడ్ లేకుండానే ఉన్నారు. కొంతమంది అయితే పైనుంచి శవాలు. అసలు వాసన ఏం అర్థం కావట్లేదు. చాలా భయం వేస్తుందండి. అందరూ జనాలు ఆకలితో అల్లాడుతున్నారండి. ఈ రోజు నేను బయటకు వచ్చానండి, వాళ్ళకి ఏమైనా తీసుకెళ్దామని చెప్పి అట్టుకుని వచ్చానండి. ఇది ఒకటి దొరికింది, అందరూ తీసుకున్న వాళ్ళే తీసుకున్నారు. ఆ నీళ్ళలోనే వచ్చానండి, నడుచుకునే వచ్చా. నీళ్ళలోనే పడిపోయాను, అందులో వాళ్ళు పట్టుకున్నారండి నన్ను, లేకపోతే నేను కొట్టుకుని వెళ్ళిపోయేదాన్ని. అలాగొచ్చానండి, ప్రాణాలు అరచేతులు పెట్టుకుని వచ్చాం. మరి మాకైతే ఏమీ దొరకట్లేదు. 2 రోజులు ఇవాళకి చిన్నతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి మా ఏరియాలో, వాళ్ళ కోసం చెప్పొచ్చా. ఇగో ఈ ఒక్కటి తప్ప ఇంకేమీ దొరకలేదు మాకు. అది మాకు వాటర్ వచ్చిన ఇళ్ళలోకి వాటర్ వచ్చినాయి. మాకు తినడానికి నీళ్ళు లేవు, అన్నం లేదు. మా పక్క ఒక పాల ప్యాకెట్ అనేది రాట్లా. అసలు ఏమీ లేవు మాకు సౌకర్యం కూడా. అది అసలు మాకేం అంది ఇట్లా. మాకు లాస్ట్ రెడ్ కాలనీ వాటర్ ట్యాంక్ దగ్గర మాకు ఒక్క పాల ప్యాకెట్ కూడా అంది ఇట్లా. మాకు ఏమీ లేదు, అసలు ఇంటి దగ్గరికి వచ్చే పరిస్థితి కూడా లేదు. మంచి నీళ్ళు కూడా ఇచ్చిన వాళ్ళు లేరు. మాకు లేరు, మా ఇళ్ళకాడికి వచ్చి మాట్లాడిన వాళ్ళు కూడా లేరు. మాకు మంచి నీళ్ళు లేవు, ఏమి లేవు. మా బాధ దేవుడు చూస్తున్నాడు. అస్సలు మాకెవరో లేకుండా